నమస్తే సార్. నమస్తే అమ్మా. మన గ్రామంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ తరపున మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం సార్. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయిస్తారా? తప్పనిసరిగా అమ్మా. నీ పేరేంటి? మన్విత సార్. మన్విత. నీ పేరు? సాయి సార్. సాయి ప్రియ. ఓకే. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే ముందు నేను మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతాను. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంటర్వ్యూ చేయాలి అనిపించినప్పుడు నన్నే ఇంటర్వ్యూ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్, అంటే మీరు స్టూడెంట్స్కి ఇచ్చే మోటివేషనల్ స్పీచెస్, మీరు చేసే మానవత సేవ, నెక్స్ట్ మీ టెంపుల్స్ దగ్గర చేసే ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా సార్, అవి మేము చాలాసార్లు చూసాం సార్, విన్నాం సార్. అలాగే మీకు వచ్చిన రివార్డ్ తోటి స్కూల్లో ఆర్వో ప్లాన్ కట్టించారు కదా సార్, మేము అది గత 4 సంవత్సరాల నుంచి మేము ఆ వాటర్ తాగుతున్నాం సార్. దాని గురించి మీ సక్సెస్ గురించి విని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం సార్. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా ఇంత చక్కటి అవకాశం మీ ద్వారా నాకు లభించినందుకు ముందుగా మన జెడ్పీ హై స్కూల్కి నేను అభినందనలు తెలియజేసుకుంటూ మీకు వచ్చినాను. కానీ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ పర్సన్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ చదువు ద్వారానే అవుతుంది సార్. అందుకని మీ విద్యాభ్యాసం గురించి కొన్ని మాటలు మాకు చెప్తారా సార్? ఓకే, కరెక్టే. మనం సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది విద్యే. నా విద్యాభ్యాసం ఎలా సాగిందంటే నేను ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 4th వరకు ఇక్కడ మన పంచాయతీ దగ్గర ఉన్న బోర్డు స్కూల్లో చదువుకున్నా. నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ ఫస్టే నాకు వచ్చేది. బాగా చదువుతున్నాను కదా అని చెప్పేసి మా నాన్నగారు నన్ను ప్రైవేట్ స్కూల్లో గోపాలపురం సార్వణి స్కూల్లో వేశారు. 5th 6th అక్కడ చదివాను. 6th చదువుతుండగానే మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల మళ్ళా 7th నుంచి నా ఎడ్యుకేషన్ మళ్ళీ మన చిట్యాల జెడ్పీ హై స్కూల్కి రావడం జరిగింది. అక్కడ కూడా నేను స్కూల్ ఫస్టే. 10th కూడా నేను ఇక్కడ స్కూల్ ఫస్ట్ సాధించాను. ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చి బాగా చదువుతున్నాను, ఇంకా బాగా చదవచ్చు కదా అనుకున్నాను. ఈ లోపల ఆర్థిక కారణాల వల్ల నా హైయర్ ఎడ్యుకేషన్ అనేది సాగలేదు. తర్వాత నేను ఒక బట్టల షాప్లో రాజమండ్రిలో పనిచేస్తూ ప్రైవేట్గా డిగ్రీ కట్టి బీకామ్ కంప్లీట్ చేసి అక్కడ వరకు నా చదువు అనేది, నా విద్యాభ్యాసం అక్కడితో అలా క్లోజ్ అయ్యింది. అది. ఓకే సార్. మీ లైఫ్లో ఎలా అవ్వాలనుకున్నారు? నేను ఇలా ఉండాలి అని. ఓకే, యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుతున్న తర్వాత నాకు సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను అనుకునేవాడిని నేను బాగా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కదా, సైన్స్ సంబంధించి ఏమైనా చేద్దాము అలా అనుకునేవాడిని. యాక్చువల్గా నేను చదివిన చదువుకి నాకు డిగ్రీ కంప్లీట్ చేసిన డిగ్రీకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. డిగ్రీ నేను బేకప్ చేశాను. అంటే ఆర్థిక కారణాల వల్ల సైన్స్ గ్రూప్ తీసుకోలేక బీకామ్ అయితే ప్రైవేట్గా కట్టినా అయిపోద్దన్న ఉద్దేశంతో బీకామ్ తీసుకున్నాను. అప్పుడు నేను నా డెసిషన్ ఎలా మార్చుకున్నానంటే ఎవరి కింద పని చేయకుండా ఇండివిజువల్గా హ్యాపీగా ఒక ఏదైనా చెయ్యాలి, బాగా సంపాదించాలి, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, 10 మందికి సహాయపడేలాగా మనం ఉండాలి, ఎవరికి ఆర్డర్స్ చేస్తూ మనం వాళ్ళ దగ్గర కింద పని చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఉండేవాడిని. ఆ ఉద్దేశంతో ఉన్నాను. కానీ నేను చదివిన చదువుకి నేను బట్టల వ్యాపారంలోనే సెట్ అవ్వాల్సి వచ్చింది. బట్టల వ్యాపారంలో సెట్ అవుతూ ఉన్న తరుణంలో మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమో ఏంటో తెలియదు, కానీ నాకు టాకింగ్ పవర్ ఉందని ఎవరు అందరూ టాకింగ్ పవర్ ఉంది, కానీ వ్యాపారంలో ఉంటే మన కోరికలు ఎలా తీరుతాయా అనుకునేవాడిని. యాదృచ్ఛికంగా మాకు ఒక డిఓ గారు ఒక ఆయన వచ్చి నాకు ఎల్ఐసి ఏజెన్సీ అని ఇవ్వడం జరిగింది. మరి నిజంగా దేవుడే పంపించాడో ఏంటో తెలియదు, కానీ 2003లో నేను ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన అతి తక్కువ టైంలోనే ఆ టాకింగ్ పవర్ అన్నారు, ఆ టాకింగ్ పవర్ వల్ల నాకు తక్కువ టైంలోనే హైయర్ క్వాలిఫికేషన్కి నేను రీచ్ అయిపోయాను. సీఎం క్లబ్ మెంబర్ అని దానికి 4 yearsలోనే రీచ్ అయిపోయాను. రీచ్ అవడమే కాకుండా 2009 అతి తక్కువ టైంలో కంపెనీ కార్ నాకు ఇచ్చే అర్హతను నేను సాధించాను. అప్పట్లో నేను 2009లో కార్ తీసుకునే టైంకి మన గ్రామంలో వేడి మీద ఎక్కడచ్చు ఈ కారు ఉన్న మనుషుల్ని. అప్పుడు అనుకున్నాను, నేను చిన్నప్పుడు కార్ తోలాలి అనుకునేవాడిని, నా డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అయ్యిందా, వ్యాపారంలో ఉంటే నేను కార్ ఎలా కొనుక్కోగలను. కార్ కొనుక్కున్న అఫీషియల్టీ రాదు వ్యాపారం ఉన్నవాడికి.
నేను జాబ్ చేస్తూ ఈ పొజిషన్ రాగలిగాను అనుకున్నాను. అంతేకాకుండా ఆ, నేను ఇంటర్నేషనల్ స్థాయి అవార్డు 3 టైమ్స్ తీసుకున్నాను ఎల్ఐసిలో ఉంటూ. 2019, 2020, 2021 హ్యాట్రిక్ 3 సంవత్సరాలు నేను ఇంటర్నేషనల్, అంటే ఇప్పుడు మన సినీ యాక్టర్ ఆస్కార్ అవార్డు ఎలా ఉంటుంది అలాగా ఎల్ఐసిలో ఎండిఆర్టీ అని ఒక ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపుని నేను 3 టైమ్స్ పొందగలిగాను. అంతేకాకుండా బీమాగ్రామ్ చేసి మీ హై స్కూల్లో వాటర్ ప్లాంట్ 1 lakh రూపీస్తో వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది. ఇట్లన్నిటికీ కారణం ఏంటంటే ఆ, నాలో ఏదైతే టాలెంట్ ఉందో అది ఆ, దాని మీద ఎక్కువ పనిచేయడం జరిగింది. అంటే నా టాకింగ్ పవర్ ఉపయోగపడే పనిలో నేను రాబట్టి నేను ఒక సక్సెస్ అయ్యాను, ఎల్ఐసిలో సక్సెస్ అయ్యాను, నా వృత్తిలో నేను సక్సెస్ అయ్యాను. మీ సక్సెస్కి కారణమైన అంటే టీచర్ చదువుకోవడానికి పిల్లలకి ఒక టీచింగ్ ఇస్తారు కదా సార్, అలాగే మీ సక్సెస్కి టీచింగ్ ఇచ్చింది. యాక్చువల్గా సక్సెస్ అనేది నిజంగా చెప్పాలంటే ఎవరొకరు గైడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. మెయిన్ ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్పాను చూడు, 10th క్లాస్ అయిన తర్వాత నేను ఆర్థిక కారణంలో డ్రాప్ అయ్యాను. కానీ గైడెన్స్ అనేది ఎక్కడ దొరికిందంటే నాకు ఒక గురువు గారు, చిన్నప్పుడు మనకు చదివేటప్పుడు గురువు గారు వేరు. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ అసలు రమేష్ బాబు గారు అని నాకు ఆ గురువు గారు అనమాట. ఆయన ఒక గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, వాళ్ళు ఆల్రెడీ చేస్తుంటారో అందులో సులభమైన మార్గాలు మనం చెప్తారు. అలా చెప్పినప్పుడు మనం పాటించగలిగామంటే చదువుకునేటప్పుడు గురువుగారు ఎలా గైడెన్స్ ఇస్తారో మనం పని చేసేటప్పుడు మన పైన ఉన్న అధికారి మనకి ఎవరైతే ఉంటారో, అంటే యాక్చువల్గా అయితే వేరే జాబుల్లో అయితే బాస్ ఉంటాడు, మాకున్నది లీడర్షిప్ క్వాలిటీ వేరు, బాస్ ఉన్న క్వాలిటీ వేరు. లీడర్ ఏం చేస్తాడంటే మనకి ఎప్పటికప్పుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనకి ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూ ఇన్స్పిరేషన్ మన ఇన్స్పిరేషన్ అయ్యేలా చేస్తాడు. కాబట్టి మంచి సిస్టంలో నేను ఉండబట్టి, మంచి గైడెన్స్లో ఉండబట్టి, గురువు గారి గైడెన్స్లో నేను సక్సెస్ అతి తక్కువ టైంలో సక్సెస్ అవుతానికి కారణం అదొకటి చెప్పచ్చు. అంతేకాకుండా నా సర్కిల్ కూడా నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది మనం ఎవరితో ఉంటామో అదే మనం అంతే. మనం బ్యాడ్ ఫ్రెండ్స్తో ఉంటే మనం మంచిగా ఉన్న బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ, ఫ్రెండ్షిప్ అనేది ఏమీ లేదు. నేను ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తానంటే ఏదైనా యాక్టివిటీస్, సోషల్గా ఏదైనా యాక్టివిటీస్ ఉంటే ఆ యాక్టివిటీస్ చేయడం వల్లే నాకు మొత్తం అందరూ కూడా ఒక ఇదిగా ఉన్నారు. నేను ఎప్పుడైతే రాధాకృష్ణ ఒక బ్రాండ్ కింద క్రియేట్ అవ్వాలని పనిచేస్తాను. టైం వేస్ట్ చేయకుండా పనిచేయడం, టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టైం ఒకటి మనకి ఎప్పుడు కూడా టైము గైడెన్స్, ఫ్రెండ్షిప్, అసోసియేట్, ఇవి మనకి ఎవరితో ఉంటాము ఇవన్నీ మనం చూసుకున్నాం అంటే గ్యారంటీగా మనం మంచి సక్సెస్ అవ్వచ్చు. మీరు మన గ్రామంలో మానవతా సేవలు చేయడం, నెక్స్ట్ టెంపుల్స్ దగ్గర కొన్ని కార్యక్రమాలు చేయడం, స్టూడెంట్స్కి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం, ఇటువంటివన్నీ చేయడానికి గల కారణం ఏంటి సార్? అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ టైం నా చిన్నప్పటి నుంచి గోల్ ఏంటంటే రాధాకృష్ణ అంటే ఒక ఆ బ్రాండ్ కింద ఉండాలి. రాధాకృష్ణ అంటే ఎక్కడ అడిగినా చెప్పాలి, ఆయన ఓకే సార్ ఆయన చెప్పాలి. మన గురించి ఒక మంచిగా చెప్పుకోవాలంటే ఉండాలి, ఏదో ఒక మంచి చేస్తాను కదా మంచిగా చెప్పుకునేది. నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. దానివల్ల ఏంటంటే నేను చదువుకోలేకపోయాను, కానీ చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహం అందించాలని చెప్పేసి నేను 2003లో జాయిన్ అయిన కాడ నుంచి పిల్లలకి ప్రోత్సాహక అవార్డులు ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా సమాజ సేవ, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక 100 రూపాయలు మనం సాయం చేసే బదులు నిన్ను అడిగి 1000 రూపాయలు ఇవ్వగలిగాం అనుకో బాగుంటుంది కదా. అందుకోసం మానవతాలో నేను ఒక యాక్టివ్ రోల్ తీసుకుని మన రీసెంట్గా విజయవాడ కూడా 1 lakh ఒక్క రోజులో కలెక్ట్ చేయగలిగామంటే ఎక్కడికి మనం కొట్టేసి ఒక 5,000 కొట్టచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్కో లేదా ఏదో ఫండ్ కొట్టచ్చు. కానీ ప్రతి ఒక్క 10 రూపాయలు ఇచ్చేవాడి దగ్గర నుంచి కూడా సాయాన్ని తీసుకురావాలి, అతనికి కూడా సాటిస్ఫాక్షన్ కలిగించాలని మానవతాలో యాక్టివ్గా పనిచేస్తూ సమాజంలో మనం ఏదో ఒక సేవ చేయాలని అదొకటి. ఇవాళ చాలా మందికి మీకే దాని తెలిసి కొన్ని పండగల పేర్లు తెలియదు, అవునా? సంక్రాంతి అంటే కూడా తెలుస్తుంది, సెలవులు ఎక్కువ ఇస్తారు కాబట్టి. మిగతా పండగలు ఏంటో దేవుళ్ళు ఏంటో కూడా చాలా మంది తెలియట్లేదు. నా యాక్టివిటీ ఏంటంటే అక్కడ గుడికాడ చేసే యాక్టివిటీ ఎంతో కొంత మన సాంప్రదాయాన్ని, మన ఇండియన్ కల్చర్ని కొత్తగా ఇప్పుడు వస్తున్న మిలీనియర్ పిల్లలు మీలాంటి వాళ్ళకి పరిచయం చేయాలి, చూపించాలి అని
గుడికాడ కూడా నేను యాక్టివిటీస్ చేస్తూ అక్కడ కూడా ఒక ప్రోత్సాహకం, పోటీతత్వాన్ని, పాటలు ఆటలు మన ఊరి టాలెంట్ని బయట పెట్టడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటున్నాను. అది అనమాట నాకు ఇష్టమైనవి. ఫైనల్గా మీ జీవిత లక్ష్యం ఏంటి సార్? అదే నా జీవిత లక్ష్యం అంటే రాధాకృష్ణ అంటే ఒక బ్రాండ్. రాధాకృష్ణ అంటే బ్రాండ్. అలాగే ఎవరు అడిగినా సరే మంచి వ్యక్తి అని చెప్పుకునేలాగా మనం ఉండాలి. అలాగే ఇథిక్స్ పాటిస్తూ మంచి సంపాదన, ఆరోగ్యకరమైన సంపాదన. ఇప్పుడు నేను ఉన్న వృత్తి నెంబర్ 1 వృత్తి నేను అనుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేకంగానే ఎవరైనా దండం పెట్టుకునేది వాళ్ళ వృత్తి గురించి దండం పెట్టుకుంటారు కదా. నా వృత్తి ధర్మం ఏంటంటే నేను పాలసీ చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని కోరుకుంటాను. అంతే కదా. మరి ఇన్సూరెన్స్ అంటే పూర్తి అయిపోతే డబ్బులు వస్తాయి. మధ్యలో ఏదైనా రిస్క్ అయితే నాకు ఆదాయం రాదు కదా. నా ఆదాయం బాగుండాలంటే ఆ లైఫ్ బాగుండాలి. ఆ లైఫ్ బాగుండాలి అని కోరుకునే మంచి వృత్తిలో ఉన్నాను. నా ఎల్ఐసి వృత్తిలో నేను ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నా. ఇంకా పై పొజిషన్కి వెళ్ళి ఇంకా సమాజంలో కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలు అన్ని చేసి మంచి పేరు సంపాదించుకోవాలన్నది నా జీవిత లక్ష్యం. ఎవరికైనా మీరు ఈ జాబ్ గురించి సజెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? మీ జాబ్ గురించి? నా జాబ్ గురించి సజెస్ట్ చేయాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఎల్ఐసి అని చెప్పచ్చు. దానికి జీరో ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టక్కర్లే, మన మాటలే మనకి ఒక పెట్టుబడి. చక్కగా చేయగలిగి కొన్ని వేల మందికి మనం హెల్ప్ చేయగలిగి, అంటే హెల్ప్ అంటే జీవితాల్లో ఒక ఇన్సూరెన్స్ లాంటి పాలసీ మనం ఇవ్వగలిగామంటే వాళ్ళ లైఫ్ ఆర్థిక పరంగా భద్రత, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సరే, అదేనే కాదు హెల్త్ రీత్యా లేదంటే ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వగలిగేలాగా ఎక్కువ మంది జీవితాలకి భద్రత ఇవ్వాలి, ఆర్థిక భద్రత ఇవ్వాలి అనేది ఇది. వాళ్ళు కూడా ఎవరన్నా టాలెంటెడ్ పర్సన్ ఉంటే ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వమని చెప్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మంచిగా ప్రజలకి సేవలు చేయాలని కోరుకుంటూ. ఇంకొక విషయం, యాక్చువల్గా నేను గోల్ రీచ్ అయ్యే సమయంలో గైడెన్స్, తర్వాత టైమింగ్, హార్డ్ వర్క్ ఇవన్నీ నాకు సహకరించింది అన్నానుగా. ఇట్లా అన్నింటికి ముందుగా అక్కడ విజన్ బోర్డ్ అని ఒకటి కనపడుతుంది. ఒకసారి తిప్పమ్మా, విజన్ బోర్డ్ చెప్పు. ఆ విజన్ బోర్డ్ చూసారా మీరు? యాక్చువల్గా నేను అందరికీ మీలాంటి పిల్లలకు చెప్పే విషయం కూడా అదే అంటున్నా. ఒక గోలో టార్గెట్ నీకు ఏదైనా అచీవ్మెంట్ ఉందనుకో, ఖచ్చితంగా అలాంటి విజన్ బోర్డు ఒకటి మీ ఎదురుగుండా ఉండాలి మీ పిల్లలందరికీ కూడా. ఎప్పుడైతే ఉదాహరణకు ఉన్నావు 10th క్లాస్లో నేను జిల్లా ఫస్ట్ రావాలనుకున్నావు, జిల్లా ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్కి ఎంత ఉంది, ఉదాహరణకి 600 మార్కులకి 580 590 ఉన్నాయనుకో, నీకు 595 నీ జిల్లా ఫస్ట్కి గోల్ పెట్టుకున్నావు అనుకో, ఎదురుగుండా గోల్ కనపడుతూ ఉందనుకో విజన్ బోర్డులో, దాన్ని రీచ్ అయ్యే అవకాశాలు 99.9% ఉంటాయి. అలాగా నాకు ఆ విజన్ బోర్డు అనేది నేను పనిచేసి సక్సెస్ అవుతానికి, సక్సెస్ అయ్యని మీరు అన్నారు, నేను పని చేయడానికి నాకు బాగా సహకరిస్తుంది ఏదైనా ఉందంటే ఆ విజన్ బోర్డు. అలాంటి విజన్ బోర్డు మీరందరూ కూడా తప్పనిసరిగా పెట్టుకుని, మీరు ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల మీ పక్క క్లాస్ వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ చేత కూడా ఆ యాక్టివిటీ చేయించగలిగారంటే మీరు వచ్చి చేసిన ఈ యాక్టివిటీకి నేను చెప్పిన దానికి ఒక ఫలితం ఉంటుంది.